Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. బరిలో ఆయన గురి తప్పలేదు. పంతం పట్టి హ్యాట్రిక్ కొట్టారు. నియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడికి సాధ్యం కాని మ్యాజిక్ సాధించారు ఆయన. ఎనీ టైమ్ ఎట్ యువర్ సర్వీస్ అన్నట్టు తమతోనే ఉండే నాయకుడికే పట్టం కట్టారు పాలకొల్లు ప్రజలు కూడా. ఒకప్పుడు మెగాస్టార్ ఓటమి చవి చూసిన చోట నిమ్మల హ్యాట్రిక్ వెనుక హిస్టరీ ఏంటి? ఆయన ప్రజల మనిషి మరి, అందుకే వరుసగా మూడోసారి పాలకొల్లులో నిమ్మల హ్యాట్రిక్. రాష్ట్రంలోనే విలక్షణ తీర్పునిచ్చే నియోజకవర్గాల్లో పాలకొల్లు ఒకటి. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికే ఓటమిని రుచి చూపించింది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ నియోజకవర్గం. అలాంటి విలక్షణ తీర్పునిచ్చే ఓటర్ల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు నిమ్మల రామానాయుడు. కూటమి వేవులో గెలవడం కాదు, గత ఎన్నికల్లో ఫ్యాన్ హవాలోనూ గెలిచిన ఘనత అయింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పీహెచ్డీ చేసిన రామానాయుడు విద్యార్థి నాయకుడిగా అనేక పోరాటాలు చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకొచ్చి తనదైన ముద్ర వేస్తున్నారు. విద్యాభ్యాసం అనంతరం కొన్నాళ్లు లెక్చరర్గా పనిచేసిన ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీడీపీలో చేరి 2014లో మొదటిసారి పాలకొల్లు ఎమ్మెల్యేగా 6,000కు పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో వైసీపీ వేవ్లో కూడా 18,000కు పైగా మెజారిటీతో గెలిచారు నిమ్మల. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అధికార పక్షంతో పోరాటంలో ముందుండి గత 5 ఏళ్లుగా అధికార పార్టీని ఇరకాటంలో పెట్టారు. ప్రజల తరపున పోరాటాలు చేసి పాలకొల్లులో మరింత బలపడ్డారు రామానాయుడు. సైకిల్పై తిరుగుతూ పేపర్లు వేయడం, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్తనెత్తడం, ఇలా ఒకటేంటి నేను మీ వాడినంటూ నిత్యం జనంలోనే ఉంటారు నిమ్మల. ఈసారి నిమ్మలను ఓడించేందుకు వైసీపీ అధినాయకత్వం అనేక ప్రయోగాలు చేయడంతో పాటు పాలకొల్లు నేతలకు కీలక పదవులు కట్టబెట్టింది. అయినా నిమ్మల 67,945 ఓట్ల మెజారిటీతో ముచ్చటగా మూడోసారి గెలిచారు. 5 ఏళ్ల అధికారంలో లేకపోయినా ప్రజల్లోనే ఉంటూ వారికి భరోసా కల్పించారు నిమ్మల. తమలో ఒకడిగా కలిసిపోయే నిమ్మలపై పాలకొల్లు ప్రజల్లో ఉన్న సానుకూలత ఆయనకు మరోసారి ఘన విజయాన్ని కట్టబెట్టింది. అవరోధాలు వచ్చినా అన్నా క్యాంటీన్ నడిపించారు. తండ్రి ధర్మారావు ఫౌండేషన్తో పేదలకు నెల నెలా పింఛన్లు, బియ్యం పంపిణీ. 2014లో గెలిచాక నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులతోనే పాలకొల్లు ప్రజలు నిమ్మలకు మూడవసారి పట్టం కట్టారని చెప్తున్నారు. అన్నీ కలిసిస్తే మా ఎమ్మెల్యే మంత్రి కూడా అవుతారంటున్నారు పాలకొల్లు పబ్లిక్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.